నమస్తే మేడం. హలో అండి, నమస్తే. మీరు ఇండస్ట్రీలోకి వచ్చేసారు, ఆ తర్వాత కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ అంతా పెరుగుతుంది కదా. స్వతహాగా ఏంటంటే అండి, ఇండస్ట్రీలో ఉన్నా కూడా నా కుటుంబమే నాకు ఫ్రెండ్స్. సో నేను ఎప్పుడు ఎవరితో ఒకటి బయటికి వెళ్ళింది ఏది వెళ్ళినా నా కుటుంబీకులతోనే. మీ ఫస్ట్ మూవీలో మీరు పెళ్లి కూతురుగానే క్లిక్ అయ్యారు, మళ్ళీ పెళ్లి పుస్తకంలో పెళ్లి కూతురుగా అనమాట. పెళ్లి పుస్తకం అది అద్భుతం అంతే, అదొక కావ్యం, అదొక ఘట్టం. ఇప్పటికి 18 years ఉంటాయా మీకు? నో, నాకు పెళ్లి పుస్తకం అప్పుడు 16th కంప్లీట్. మీరు ఒక పోస్టర్ ఇచ్చి కూర్చోవాలి కదా, బాపు గారి సినిమాలు అంటే అన్ని బొమ్మలే. క్రిస్టియానిటీలోకి వచ్చేసరికి కొందరు సినిమాలే చూడొద్దు అసలు అని అంటారు, బొట్టు పెట్టుకోవద్దు. ఇప్పుడు కూడా నేను బొట్టు ఏంటంటే వెన్ ఐఎమ్ ప్రీచింగ్ గాడ్ నేను ఎప్పుడు బొట్టు పెట్టుకోను. ఎందుకని పెట్టుకోవద్దు? రెవల్యూషన్ చాప్టర్లో దేవుడు ఏం చెప్తాడంటే, మీరు నా బిడ్డలుగా అంగీకరించినాక, సో నేనేంటంటే మన సంప్రదాయాన్ని నేను గౌరవిస్తాను. కొన్ని పేర్లు చెప్తాను, మీకు ఏది అనిపిస్తే అది ఒక ముక్కలో చెప్పేసి. లోకేష్ గారు మనసున్న మనిషి. టీడీ జనార్దన్ గారు నాకు ఇష్టమైన వ్యక్తి. పటాభి గారు. పటాభి గారు నాకేం ఇబ్బంది లేదని. అంటే మీరు పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మీ పైన కొన్ని విమర్శలు చేశారు కదా. పటాభి గారు చేశారా? ఏం చేశారో నాకు పెట్టండి ఇంటికి.